రాముడిని పూజించడం కూడా పనికిరారు. తెలియకుండానే ఏదేదో భాషణల్లోకి వెళ్ళిపోయి అందరినీ దూరం చేసుకుంటే రేపు ఎన్నికలలో పోటీ చేస్తే ఎవరు ఓట్లు వేయాలి? మరి మనం ఎన్నికలలో దాసరాం నాయక్ ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తాడు. పోటీ చేసినప్పుడు ఈయన పనికిరాడు, ఆయన పనికిరాడు, వాళ్ళు పనికిరాడు, ముస్లిం పనికిరాడు, ఈ విధంగా దూరం పెట్టేస్తే మరి దాసరాం నాయక్ గారికి ఓట్లు వేసేది ఎవరు? గెలిచేది ఎవరు? వీళ్ళందరేమో అగ్రకులాలు, ఎస్సీ మావోడే, పూజ చేసినోడు మావోడే, దేవుడికి వచ్చినోడు మావోడే, సత్యనారాయణ వ్రతం చేసినోడు మావోడే అని అగ్రకులాలేమో అందరినీ కూడగట్టుకొని వాళ్ళు ఓట్లు వేసుకొని గెలుస్తుంటే మనమేమో మొత్తం తరాత పెట్టి జోకినట్టుగానే సాంప్రదాయాలన్నీ పాటించినటువంటి వాళ్ళతోటే ఓట్లు వేయించుకోవాలి అని అంటే మనం ఒంటరి వాళ్ళం అయిపోతున్నాయేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కాబట్టి మనం కూడా లౌక్యం నేర్చుకోవాలి, ఎత్తుగడలు నేర్చుకోవాలి. అవును, శ్రీరాముడిని పూజించే వాళ్ళు దాసరాం నాయక్ కనుక ఓట్లు వేస్తే నష్టమేముంది? లేకపోతే ఏ మైసమ్మనో ఏ దేవుణ్ణో లేకపోతే తెలుసో తెలియకో మన పూర్వీకులు కొంతమంది దేవుళ్ళకి అలవాటు పడ్డారు. మన తాతలు తండ్రులు దసరా దీపావళి చేయటానికి అలవాటు పడ్డారు. అవి కొనసాగుతున్నాయి. ఆ విధంగా పండుగ చేసే వాళ్ళు కూడా నారగోని ఓట్లు వేస్తే నాకేం అభ్యంతరం, కాంశీరామ్ గారు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. కాబట్టి మనం కూడా కొన్ని పదాలు ఆచి చూచి మాట్లాడితే మన సమాజం కూడా ఎక్కువ మన వైపు రావడానికి అవకాశం ఉంది. లేకపోతే మనం మాట్లాడే పదాలను చూసి అనుమానాస్పదంగా చూస్తున్నారు, అదేవిధంగా ఎగాదిగా చూస్తున్నారు. వీళ్ళేమైనా హిందువులకు వ్యతిరేకులా, అసలు వీళ్ళేమన్నా దేవుళ్ళకు పూజించటోళ్లకు వ్యతిరేకులా అనే అర్థం వచ్చేటట్టుగా వాళ్ళు మనల్ని ఇంకో రకంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి లౌక్యం నేర్చుకోవాలి. కాబట్టి ఎన్నికల విధానంలో గెలవాలి అని అంటే ఖచ్చితంగా మనం ఎన్నికలలో మెజారిటీ ఓట్లు వస్తేనే గెలుస్తాం, అధికారంలోకి వస్తాం. కానీ మనం ఎన్నికల్లో గెలవాలి, గెలిస్తేనే రాజులం అవుతాం. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంత ఆచి తూచిపోయే విధానాలను కూడా అనుసరించాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై భారత్.